వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్కు ఇంకా 8 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఏలూరులో టీడీపీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఏలూరు లోక్సభ అభ్యర్థిగా పుట్టా మహేష్ బరిలో ఉన్నారు. వైసీపీకి ధీటుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తండ్రి పుట్టా మధు కూడా తనయుడి గెలుపు కోసం కష్టపడుతున్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు పుట్టా మహేష్. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ హామీలను చెబుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా తన పార్టీ క్యాడర్తో పాటు జనసేన బీజేపీ నేతలను కలుపుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా పుట్టా మహేష్ మాట్లాడుతూ ఏపీలో ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలంటే ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తాను ఎంపీ అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి టీడీపీ హయాంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టుకు వైసీపీ కనీసం పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. ఆక్వా రైతులు, కొల్లేరు, కాంటూరి సమస్య, డెల్టాలో మంచినీటి సమస్య పరిష్కరించాలంటే పుట్టా మహేష్ యాదవ్ను ఎంపీగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లను దూరంగా ఉంచిందని స్పష్టం చేశారు. దీనిని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు పుట్టా మహేష్. ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా పుట్టా మహేష్ యాదవ్ను ఎంపీగా గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. తక్కువ సమయంలోనే పుట్టా మహేష్ బలాన్ని పెంచుకున్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ యాదవ్ గెలుపుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఎవ్వరినీ కదిపినా పుట్టా మహేష్కే తమ ఓటు అని చెబుతున్నారు. స్పష్టమైన హామీలతో ముందుకు వెళ్తున్నారు. మహేష్ యాదవ్ ఎక్కడ ప్రచారం సభ నిర్వహించినా ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పలు సర్వేల్లో కూడా ఏలూరు లోక్సభలో పుట్టా మహేష్ యాదవ్దే విజయం తేలింది. క్యాడర్ అండ, రాష్ట్రంలో కూటమికి పెరిగిన ఆదరణ, సూపర్ 6 హామీలు తన గెలుపుకు కలిసి వస్తాయని పుట్టా మహేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మొదటిసారే భారీ మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు. ఇలా ఏ లెక్కన చూసినా ఏలూరులో ఈసారి పసుపు జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.